పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా. ప్రపంచమున ఎప్పుడును ఏ జాతి కని విరి ఎరుగని మహా అద్భుత కార్యములను మీ అందరి ఎదుట చేయుదును అని పలికిన దేవా. నిర్గమకాండ 34వ అధ్యాయం 10వ వచనంలో ప్రపంచంలో ఎప్పుడు ఎవరు విని ఎరుగని మహా అద్భుతములు. ఈరోజు 4వ గుర్తయిన తర్వాత అలాంటి ఒక సాక్ష్యాన్ని కూడా మనం వినబోతున్నాం. ఎక్సోడస్ 34:10 యూ విల్ రిసీవ్ అమేజింగ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్. టుడే యూ విల్ బి హియరింగ్ అన్ అమేజింగ్ టెస్టిమనీ అట్ ద 4th decade టుడే. ఇది అన్నీ మీరు కోసం పాడిన పాట కాదు, ఇది ఒక ప్రవచన రూపంలో అద్భుతాల పాటగా పాడబోతున్నాం. వారికి చేసిన దేవుడు మీకెందుకు చేయడు అని మీరు నమ్మాలి. అందుకే అప్పుడు దాకా సస్పెన్స్గా మీతో ఉంచుతాను. అప్ టు ద 4th decade I keep it like a suspense. Keep waiting and listen to that testimony and the Lord will tell you if God has done to them, why not to you. ముందుకు వచ్చి స్పాన్సర్ చేసేవాళ్ళు నిశాంత్, రమ్య కుటుంబ ప్రార్థనను ప్రభు ఆలకించి ఉద్యోగంతో దీవించినందుకు కృతజ్ఞతగా, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, నిస్సా అశ్రిత్ మంచి ఆరోగ్యం, చదువుల కొరకు అశ్రిత్కి స్కిన్ అలర్జీ నుండి స్వస్థత కొరకు, మరియమ్మ శ్రీదేవి మంచి ఆరోగ్యం, శ్రేయస్ కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ప్రదీప్, లత కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, అన్విత్, ఆరన్, మెర్లిన్ మంచి జ్ఞానం ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఈ కుటుంబం మన యొక్క సెంటర్ ద్వారా అనేకమైనటువంటి ప్రోగ్రాం ద్వారా వారు జీవితంలో అద్భుతాలు పొందుకున్నటువంటి ఒక కుటుంబం. వారికి చేసిన దేవుడు, కొత్త ఇల్లు ఇచ్చినటువంటి దేవుడు, వారిని దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా ఆశీర్వించమని ప్రార్థిస్తూ ఉన్నాను. వర్షిత్ జన్మదినోత్సవ సందర్భంగా మంచి ఆరోగ్యం, యూకేలో మంచి ఉద్యోగం వచ్చినట్టుగా మరియు వేళంగని మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వర్షిత్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే సౌజన్యకి రేపటి దినం ఉదయం జరగబోయే హార్ట్ బయాప్సీ సర్జరీ విజయవంతంగా జరిగినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. సుష్మిత జన్మదినోత్సవ సందర్భంగా పంటలను ప్రభు దీవించినట్లుగా మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. సుష్మిత, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. రండి, అద్భుతాల కోసం పాట ద్వారా మాట ద్వారా ప్రభుని ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళుబికి ప్రవగించినది. జీవ ఊటయైన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడునూ మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాసంగరగము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను.
పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. విశ్వసిస్తే అహరోను చేతిలో ఉన్న కర్ర చాలు, అది అద్భుతం చేయగలుగుతుంది. దీనిని మనం నిర్గమకాండం 7:20 చదువుతున్నాం. ఫరో రాజు అతని కొలువు వారు చూచుచుండగానే అహరోను కర్రనెత్తి నైలు నది నీటిని కొట్టెను. ఏటి నీరంతయు నెత్తురుగా మారిపోయాను. ఇఫ్ యు బిలీవ్ ఈవెన్ ఎ స్టాల్ స్టాఫ్ ఆఫ్ Aaron can perform a miracle. Exodus 7:20. When he hit the Nile river with a staff, the whole river became reddish and it became blood. God can do this kind of miracle in our lives. యోహాను 2:7-10 నూతన నిబంధనలో దేవుడు నీటిని ద్రాక్షారసముగా మారుస్తున్నాడు. అది మామూలుది కాదు, శ్రేష్టమైనటువంటి జీవితముగా మార్చేస్తున్నాడు. మొట్టమొదటి అద్భుతం కుటుంబంలో జరిగింది. ఈ పాట పాడినప్పుడే మీ కుటుంబంలో కూడా అద్భుతాలు జరుగునుగా. John 2:7-10 we hear how Jesus changed water into wine, and it was a miracle because that family needed a miracle. What miracle your family is waiting? Pray for it as we sing. May the Lord do the same thing for you. Amen. భక్తితో పాడుదాం. అతిశయముల్ చేయువాడు నా దగ్గరే ఉన్నాడు. అతిశయముల్ చేయువాడు నా దగ్గరే ఉన్నాడు. అద్భుతముల్ చేయువాడు నా చెరువలో ఉన్నాడు. అద్భుతముల్ చేయువాడు నా చెరువలోనే ఉన్నాడు. నీటిని రక్తముగా మార్చెను అతిశయం. నీటిని రక్తముగా మార్చెను అతిశయం. మంచి నీటిని ద్రాక్షరసంగా మార్చెను అతిశయం. మంచి నీటిని ద్రాక్షరసముగా మార్చెను అతిశయం. అతిశయముల్ చేయువాడు మన దగ్గరే ఉన్నాడు. మరియ తల్లి ప్రార్థనకు అంత గొప్ప శక్తి ఉంది. నిన్నటి రోజు మనం విన్నాం, జపదండను పట్టుకోండి చేతిలో, జపమాల ఆయుధముగా మారి ఈ కరుణ జపమాలలు ఈ రోజు నుండి చెప్పినప్పుడు మీ ఇంటిలో ఇలాంటి అద్భుతాలు మరియ తల్లి ప్రార్థన ద్వారా జరగాలని ప్రార్థించుదాం. నిత్య పిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన దేవుడు మీరు నమ్మితే ఎర్ర సముద్రమును కూడా రెండుగా చీల్చగలుగుతాడు. అది ఒక అతిశయం. ఈ విషయాన్ని మనం నిర్గమకాండం 14:29లో మనం చదువుతున్నాం. అవర్ గాడ్ క్యాన్ మేక్ అ వే ఇన్ ద రెడ్ సీ బై కట్టింగ్ ఇన్ టు 2 pieces అండ్ మేక్ అ రోడ్. ఈ రోజుల్లో రోడ్ వేయాలంటే ఎంతసేపు పడుతుంది. ఇప్పుడైతే ఇస్నాపూర్లో ఒక చుట్టూ తిరిగి వచ్చేసరికి నేను కొన్నిసార్లు రోడ్డు దాటడానికి అట్లా అక్కడి నుంచి అక్కడికి రావడానికి ముందు నేను ఇట్లా వెళ్ళిపోతున్నాను. వాళ్ళు రౌండ్ రమ్మంటున్నాను. రోడ్ వేయటానికి 1 year అట్లా అవుతుంది. మీ ఏరియాలో ఎట్లా ఉన్నదో తెలియదు. సో దీస్ డేస్ పీపుల్ ఆర్ టేకింగ్ ప్లెంటీ ఆఫ్ టైమ్ టు మేక్ అ రోడ్. బట్ ఇఫ్ గాడ్ వాంట్స్ హీ కెన్ కట్ the sea into 2 and make a road. Praise the Lord. So it became like a shore both the sides and made a way like that. Just imagine, దేవుడు రోడ్ వేయగలుగుతాడు సముద్రంలో కూడా. మొన్ననే ఏదో బాంబేలో తర్వాత అక్కడక్కడ కొన్ని చిన్న రోడ్ వేస్తున్నారని వింటున్నాను. అంటే అది బ్రిడ్జ్ చేసి ప్లీజ్ ఆగండి. ఎస్, ఇట్ ఈస్ మేకింగ్ ఎ బ్రిడ్జ్, బట్ గాడ్ క్యాన్ డూ దాట్. అంటే అర్థం ఏంటిది? మీకు మార్గములన్నీ తెరవబడతాయి. నిన్న రోజు విన్నారా ప్రసంగంలో లాస్ట్గా నేను చెప్పాను ఏ విధముగా ఎవరు ఇండియాను కనుగొన్న వ్యక్తి వాస్కో డ గామా. ఆయన మార్గములు చూశాడంట. ఎట్లా జబదండను పట్టుకొని ప్రార్థించి మరియతల్ని ముందు పెట్టుకొని మార్గములు తెరవబడింది. మీరు విన్నారు, కానీ మీరు దీన్ని ప్రాక్టీస్ చేయాలి. మీకు కూడా మార్గములు తెరవబడునుగా. అలాగే పెను తుఫానును ఒక్క మాటతో దేవుడు గద్దించాడంట. ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్ళినా అలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. వర్షాలు ఆగిపోయి, అక్కడైతే బెళ్ళారిలో 3 రోజులు వర్షాలు ఆగింది. ఇక నా టైం అయిపోయింది, మీరు చూసుకోండి అని చెప్తే నేను ఆగిపోయి బయటకు వెళితే మళ్ళీ స్టార్ట్ అయింది. ఎందుకు పారు అట్లా చెప్పారన్నారు. మనం పాపాత్ముడు మనం చెప్తే వింటే, దేవుడు చెప్తే విన్నాడు, తప్పకుండా వింటాడు. ఒక్క తుఫానును ఒక్క మాట తాపాడు. భద్రంగా మనము దేవునితో ప్రయాణం చేస్తాం రండి. అది ఏ ప్రయాణమైనా దేవుడు మీకు రోడ్డు తయారు చేసి భద్రంగా చేరుస్తాడు. భక్తితో చిరునవ్వుతో ఒకరికొకరు చెప్పుకుంటూ పాడదాం. మార్గములన్నీ తెరవబడును గాక. మార్గములన్నీ తెరవబడును గాక. ఎర్ర సముద్రము రెండుగా చీల్చెను అతిశయం. ఎర్ర సముద్రము రెండుగా చీల్చెను అతిశయం. తేను తుఫానును ఒక్క మాటతో గద్దించెను అతిశయం. తేను తుఫానును ఒక్క మాటతో గద్దించెను అతిశయం. అతిశయముల్ చేయువాడు మన దగ్గరే ఉన్నాడు. మీకే అతిశయం జరగాలి, దానికోసం ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మన దేవునికి చనిపోయిన వాళ్ళు కూడా సజీవంగా ఉన్నట్లే. అందుకే లాజరు బయటకు రమ్మంటే 3 రోజుల తర్వాత శవం రాలేదు, సజీవంగా బయటకు వచ్చేసాడు. ఫాదర్, మా ఇంటిలో ఎట్లా అలాంటి కార్యములు ఎప్పుడు జరుగుతాయి అంటున్నారా? చనిపోవడం కాదు, చనిపోవడం అంటే నిర్జీవంలాగా అనిపించడం. ఏంటిది, ఎందుకు బ్రతుకు, అలాంటి విరక్తి, తర్వాత కొన్ని అవయాలు పనిచేయకుండా ఉండడం, తర్వాత గర్భసంచిలో సమస్యలు వచ్చి ఇలా అనేకమైనటువంటి నిర్జీవపు అవన్నీ బ్రేక్ అవుతున్న పరిశుద్ధ గడి అయింది. యోహాను 11:43లో యేసు బిగ్గరగా లాజరు వెలుపలకు రమ్ము అని పలికెను, చనిపోయినవాడు వెలుపలకు వచ్చెను. జాన్ 11:43 God can call out the dead man alive and he will come out. Whatever you feel so dry, dead, you feel life is not there, you feel so dry, lifelessness, the Lord is going to strike that point. Amen. And he will give you life right now. Amen. అది అనారోగ్యంలో, ఆరోగ్యంలో, స్వచయంలో కావచ్చు, ఆర్థికంగా మీరు ఎండిపోయిన స్థితి కావచ్చు, ఏదైనా అతిశయములు ఇప్పుడు జరుగును కాక. ఆమేన్. యేసు నామములో జరుగును కాక. ఆమేన్. Shall we pray and sing this hymn for a miracle? పాడుదాం. గ్రుడ్డి వారిని, చెవిటి వారిని స్వస్థపరచెను అతిశయం. గుడ్డి వారిని, చెవిటి వారిని స్వస్థపరచెను అతిశయం. మరణించిన లాజరును ఒక్క మాటతో లేపెను అతిశయం. మరణించిన లాజరును ఒక్క మాటతో లేపెను అతిశయం. నెక్స్ట్ అతిశయం మీ ఇంటిలో జరుగునుగా. ఆమేన్. నెక్స్ట్ మిరకల్ మే ఇట్ హ్యాపెన్ ఇన్ యువర్ ఫ్యామిలీ. ఆమేన్. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అందరూ కలిసి మనకు జపదండ ఆయుధం, అలాగే అది ఒక గొలుసు లాంటిది. దీనితో మనం సైతాన్ని బంధించగలుగుతాం. సంరక్షణనిచ్చే జపమాల ఇది ఆయుధం. దిస్ ఈస్ రోసరీ ఈస్ అ ప్రొటెక్షన్. ఇట్ ప్రొటెక్ట్స్ అస్ వెన్ వి గో ఇన్సైడ్ అండ్ గివ్ సేఫ్. భక్తితో ప్రార్థిస్తాం. ఇది రోసరీ మంత్, ఇది జపమాల చెప్పే నెల. ఇక్కడ సెంటర్లో రోజు ప్రజలు మీకోసం చేస్తున్నారు. మీరు కూడా లిస్టులో ఉన్నారు. అతిశయం నెక్స్ట్ నీదే అని సంరక్షణ కోసం ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము 4వ గుర్తులో ఉన్నాం. ఈ 4వ గుర్తు అయిన తర్వాత మనం ప్రత్యేకంగా ఈ 4వ గుర్తు అయిన తర్వాత ఒక సాక్ష్యాన్ని మనం వినబోతున్నాం. 4వ గుర్తు అయిన పిదప. సో 4వ గుర్తులో 5 రొట్టెలు 2 చేపలతో అద్భుతం చేసిన అతిశయాన్ని యోహాను 6:11 వింటున్నాం. ఆఫ్టర్ దిస్ 4th decade we are going to hear a beautiful testimony. John chapter 6 verse 11 we hear how the Lord changed 5 loaves and 2 fish into a miracle. మట్టిని తీసుకొని మానవుడు చేయడం ఇది దేవునికి మాత్రమే సాధ్యం. Genesis 2:7 God can turn mud into a man. ఇది అతిశయం. భక్తితో ప్రార్థన చేసుకుంటూ పాడదాం. ఈ గుర్తు అయిన వెంటనే మీరు చక్కటి ఒక సాక్ష్యాన్ని వినబోతున్నారు. మోనికా అనే సహోదరి చక్కటి సాక్ష్యం. సడన్గా ఐసీయూ వార్డ్ నుంచి సడన్గా ఆమె మరి తన జీవితంలో ఉన్నటువంటి డయాలిసిస్ నుంచి పరిగెడుతూ వెళుతూ ఏ సపోర్ట్ లేకుండా వీల్ చైర్ లేకుండా ఎట్లా ఎక్కిందో, ఎలా వెళ్ళి తన జీవితంలో అరిచి సాక్ష్యం చెప్పిందో దాన్ని వినబోతున్నారు. భక్తితో పాడండి. ఈ సాక్ష్యం వింటున్నప్పుడు మీ సాక్ష్యం నెక్స్ట్ జరగాలని ప్రార్థించండి. ప్రార్థనతో పాడుతాం.
5 రొట్టెలతో 2 చేపలతో అద్భుతం చేసెను అతిశయం. 5 రొట్టెలతో 2 చేపలతో అద్భుతం చేసెను అతిశయం. ఒట్టి మట్టి నుండి మానవుని చేసెను అతిశయం. ఒట్టి మట్టి నుండి మానవుని చేసెను అతిశయం. ఇది గొప్ప అతిశయం. ఇప్పుడు ఆ సాక్ష్యం వినటానికి మనల్ని సిద్ధం చేయటానికి ముందు ఈ గుర్తు చెప్పి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సాక్ష్యం వినటానికి సిద్ధపడదాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీరందరూ చేసే ప్రార్థన ఎంత గొప్పదో మిమ్మల్ని ప్రార్థన చేయండి అడిగాను. ఆ ప్రార్థనకు జవాబు ఈరోజు ఈ కుటుంబంలో ఒక సహోదరిని దేవుడు బ్రతికించాడు. వారి సాక్ష్యాన్ని మనం వినబోతున్నాం. జయపాల్ మరియు మౌనిక వీరు గుంటూరు ప్రాంతం నుంచి ఇప్పుడు పటాన్చేరు ప్రాంతంలో ఇక్కడ ఉన్నారు. వారికి జరిగిన అద్భుత కార్యం వాళ్ళు పంచుకుంటారు. దీస్ ఆర్ ద పీపుల్ ఫ్రమ్ గుంటూరు, Jayapal and Monica, and I had requested during the 3 o'clock program asking for your prayer, and what a miracle that has happened they are going to share. ఇప్పుడు వారి సాక్ష్యాన్ని వాళ్ళు పంచుకుంటారు. అందరికీ కూడా ప్రభు నామం పేరిట మీ అందరికీ కూడా వందనాలు. మేము మే నెల 18వ తారీఖున ఆదివారం పూజ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళినప్పుడు నా భార్య ఇంటి పనులు చేసుకుంటా సడన్గా పడిపోయింది. ఏమైందో నాకు అర్థం కావట్లేదు. సడన్గా ఒక 10-15 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఎందుకు నాకు అనిపించి ఇమీడియట్గా నేను కార్ బుక్ చేసుకుని నేను హాస్పిటల్కి వెళ్ళటం అనేది జరిగింది. సో హాస్పిటల్కి వెళ్ళినప్పుడు తను ప్రెగ్నెన్సీ అని కన్ఫర్మ్ చేశారు. కన్ఫర్మ్ చేసిన తర్వాత ఏమైనా బ్లడ్ ఏమన్నా తక్కువ ఉందేమో ఏమో అర్థం కాని పరిస్థితుల్లో వేరే హాస్పిటల్కి మెడికవర్ హాస్పిటల్ లింగంపల్లికి మా భార్యని షిఫ్ట్ చేశారు. అక్కడ సాయంత్రం తెలిసింది తనకి ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని. సో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీలో తనకేమైందంటే ఆ లోపల ఉన్న నర్వ్ అనేది బ్లాస్ట్ అయిపోయింది. బ్లాస్ట్ అవ్వడం వల్ల బ్లడ్ 2.5 లీటర్స్ స్టమక్లో స్టోర్ అయ్యింది. ఇమ్మీడియట్గా ఆపరేషన్ చేయాలని చెప్పారు. దానికి నేను ఓకే అని చెప్పాను. ఆ సమయంలోనే నాకు ఎటీ కాలని పరిస్థితి. ఏమని చెప్తున్నారంటే డాక్టర్స్ ఏ ఆర్గాన్ ఇంపాక్ట్ అయితే మాకు తెలియదు,
సో అప్పుడు తనకి ఆపరేషన్ అయిపోయిన తర్వాత అన్నీ 1 బై 1 సెట్ అవుతూ ఉన్నాయి. బీపీ కూడా కంట్రోల్ అవ్వట్లేదు, యూరిన్ అవుట్పుట్ కూడా లేదు. సో నెక్స్ట్ డే మా అన్నయ్య గారు అయినటువంటి ఫాదర్ చాట్ల కస్పర్ గారికి నేను మెసేజ్ పెట్టాను. నేను అదే టైంలో నాకు కష్టం వచ్చినా సంతోషం వచ్చిన ఫాదర్ సిరిల్ గారిని నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాను. మా అన్నయ్యకి మెసేజ్ పంపించాను, అన్న ఒకసారి సిరిల్ ఫాదర్ నెంబర్ ఉంటే పంపించాను, ఫాదర్ గారికి నేను మెసేజ్ పెడతాను, నువ్వు కూడా ఒకసారి ఫాదర్ని కలువు, నువ్వు ప్రేయర్ చేసుకోమని చెప్పారు. ఆ విధంగానే ఫాదర్ సిరిల్ గారికి మా అన్నయ్య గారు మెసేజ్ పెడతాం జరిగింది. ఆ మెసేజ్ తర్వాత మళ్ళీ మేము ప్రేయర్స్ కంటిన్యూ చేసుకుంటూ ఉన్నాము. యూరిన్ అవుట్పుట్ అయితే పెరగట్లేదు, యూరిన్ అనేది డే బై డే పెరుగుతూ ఉంది. ఎన్ని డయాలసిస్, అప్పటికి 4 డయాలసిస్ జరిగినాయి. ఇంకా అదే రోజు నిత్య సహాయమాత పండుగ. ఆ నిత్య సహాయమాత మాకు ఎట్లాగైనా కానీ కంపల్సరిగా మాకు సహాయం చేసిద్ది అన్న ఉద్దేశంతో మేము జపమాల అనేది కంటిన్యూ చేస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా జపమాలకి గ్యాప్ అయితే ఇవ్వలేదు. మా చేతులు మొత్తం కూడా పైకెత్తి ఆ జపమాలను జపిస్తూనే ఉన్నాము. ఇంకా 24వ తారీఖు మా అక్క ఇక్కడ సిరిల్ ఫాదర్ని గారిని కంపల్సరీగా కలవాలని చెప్పి మేము 25వ తారీఖు సిరిల్ ఫాదర్ని కలిసాము. ఫాదర్ ఇట్లా మా ఆవిడకి బాగాలేదు, మీరు రావాలి ఫాదర్ అంటే, ఫాదర్ గారు ఆ రోజు స్వస్థత కూట మహాసభలకు మేము ప్లానింగ్లో ఉన్నాము, మేము రాలేము, ప్రేయర్ చేస్తాం, మీకు కంపల్సరీగా ప్రేయర్ చేస్తాము అని చెప్పేసి మా కోసం ప్రేయర్ చేశారు. తర్వాత ఇంకో ఫాదర్ మళ్ళీ మేము కంటిన్యూగా అడుగుతూ ఉన్నట్టే ఫాదర్ అన్నారు, నేను రాలేను, మీకు నేను దేవుణ్ణి పంపిస్తానని చెప్పారు. మీరు 25వ తారీఖు మే నెల 25వ తారీఖు 3 గంటల ప్రార్థనలో ఫాదర్ గారు చెప్పారు, నేనైతే రాలేకపోతున్నాను, ప్రభువుని పంపిస్తానని చెప్పారు. అదేవిధంగా 26వ తారీఖు మే నెల 26వ తారీఖు ఉదయం మా ఆవిడకి మరియమాత యేసు ప్రభుని యొక్క బంగారపు జుట్టుతో, మెరిసే బంగారపు జుట్టుతో తన దగ్గరికి దర్శనమై వచ్చింది. తనతో పలికిన మాట, ఈ రోజు నుంచి నీకు ఏమి కాదు, అవన్నీ కూడా నీకు ఏదైతే డిసీజ్ ఉందో అది మొత్తం కూడా నీకు తగ్గుతుంది, నువ్వు భయపడవద్దు అని తనతో చెప్పారు. యాక్చువల్గా తనకి ప్రతిరోజు కూడా ఏం తిన్నా కానీ వామిటింగ్ అనేది ఉండేది. ఆ వామిటింగ్ అనే సిమ్టేషన్ వల్ల తను రోజు నేను ఇడ్లీ తీసుకెళ్తూ ఉండేవాడిని, 3-4 ఇడ్లీ తీసుకెళ్తా ఉన్నాను, కానీ తను తినట్లేదు, అది మొత్తం కూడా వేస్ట్ అయిపోతుందన్న ఉద్దేశంతో ఆ రోజు నేను ఒకటే తీసుకెళ్ళాను, అది కూడా నేను లేటుగా తీసుకెళ్ళాను. తను అప్పుడు చెప్తూ ఉంది, నువ్వు భయపడ మాకు, ఈ రోజు నుంచి నాకేమీ కాదు, నాకు అమ్మ ప్రామిస్ చేసింది, ఈ రోజు నుంచి నీకు స్వస్థత కలుగుతుంది అని మరియమాత మా ఆవిడతో చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఏదైతే వామిటింగ్స్ ఉన్నాయో తనకు వామిటింగ్స్ అనేవంటూ కూడా ఏమీ లేవు. తను ఏం తిన్నా కానీ వామిటింగ్ అంటూ అవ్వట్లేదు. తర్వాత యూరిన్ అవుట్పుట్ కూడా 1 బై 1 రోజుకి వచ్చి ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఈరోజు మీరు చూస్తున్నారు, తనకి ఎటువంటి డయాలసిస్ లేదు, ఇప్పుడు డయాలసిస్ లేదు, యూరిన్ అవుట్పుట్ ఈజ్ నార్మల్, ఆల్ బ్లడ్ రిపోర్ట్స్ ఆర్ నార్మల్. ఇప్పుడు తను ఒక నార్మల్ స్థాయిగా, ఒక నార్మల్ మనిషిగా మా కోసం ఉంది. అది మా యొక్క ప్రార్థన. అదేవిధంగా ఫాదర్ సిరిల్ ఫాదర్ గారు చెప్పారు మాకు, మీకోసం నేను ప్రార్థన చేస్తారని. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్ ఫర్ యువర్ ప్రేయర్స్. అండ్ ఒకటే, ఈ జపమాల మాసంలో జపమాలే మా ఆయుధం అన్న ఏ సమస్య ఉన్నా, మనకి ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏదున్నా కానీ ఆ జపమాల అనేది జపిస్తే మనం విజయం అంటూ సాధిస్తామని నేను చిన్న సాక్ష్యాన్ని మీకు ఇస్తున్నాను. What a beautiful testimony, dear brothers and sisters. We had just now heard the beautiful testimony by Jayapal and Monica. Monica is the wife, and it is her beautiful testimony. Husband is so joyful to express this beautiful testimony. And as we know, they had told that Monica had a ectopic pregnancy, and because of which she had a lot of complications, and it blasted inside, and so the blood got collected inside, it stored up inside, because of which the whole parts of the body, all the parts were affected. That was the original report by the doctors. And so she started vomiting. She was not able to eat anything, and creatinine level increased up to 8. And with that, they came here on the day, that is May 25th. They came here to ask me to come there to the hospital. And you know, May 25th is the feast of Our Lady of Perpetual Help. And he said beautifully, rosary
and Mama Mary's intercession will never fail. So today is the feast day, Our Lady of Perpetual Help, and he said how powerful is the rosary. This month being the month of rosary, how powerful, that's what he said. And that is a confirmation. I have been talking about rosary. Yesterday was the talk on rosary, and today they came to testify yesterday itself, but I was not present, so I had to present to you at 3 o'clock, because 3 o'clock only I had requested you 2 days to pray for Monica, and she is in a serious condition. All of you prayed. It is not only my prayer, all of you prayed for her, and we have a priest from their family also by name Father Chatla Kaspar. Earlier he was a Bharat Mitram editor, and he is Atlur parish priest now. And he himself sent me a message, and continuously they had been requesting. It was like pade 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 ఆ విధవరాలు ఏ విధంగా అడిగిందో అలాంటి ఒక దర్శనం. Again and again they went on asking for the need for prayer. And 25th he came to ask, Father, please come visit and bless my wife. I said, see, I am busy with the healing convention. I will not be able to make it, but I will do one thing. I will send Jesus. I will send God to the hospital. This is what I said. See, ఈ ప్రవచన రూపంలో దాన్ని చెప్పినప్పుడు ఏం జరిగిందని ఆయన చెప్పింది. ఆయన చెప్పాడు ఇప్పుడు 25th I be declaring, I will not be able to come, but I will send God to the hospital. And at that moment, on 25th night was the dialysis, or 26th night? 26th night, from 12 o'clock to 3 o'clock, she had gone through dialysis. And during the dialysis, after that, she got up from the bed. And she not only got up, she needs actually a wheelchair. She needs a support of somebody. She cannot get up at all. But she says, at that moment, when she was lying down, at the back of her, a lady came. That's what she says. Now she is telling me that lady is Our Lady. And she carried a little baby Jesus. And as she said, golden color hair. She said cream color, she told me now. So that's what Jesus appeared. And Jesus seemed to touched her and said, nothing will happen, you will get out of it. And she got up, walked, and not only that, she walked and climbed the lift and went to the 4th floor and started shouting at the nurses at top of the voice. By the time these people went to sleep in another room, hearing this noise, everybody came surprised, and they said, how can you speak like this, so loudly like that? That's the energy. You remember what was told? I cannot come, but I will send God to you. I said God, but Mama Mary and baby Jesus came to visit her. Yesterday's message on rosary is so powerful, and Mama Mary attended along with her son Jesus. And he says now, after that, when they came with, usually they used to bring 3-4 idlis like that. But that day he brought only one idli, because he was all the time vomiting. Nothing was going inside the stomach. And with one idli, and he was waiting, but she was able to eat, and completely that particular problem disappeared. And now no more dialysis. From 8, the creatinine level from 8, it came to 5, and now he tells me it has become how much? 0.9. So this is the greatest miracle in the life of them, and all of you prayed for it. 3 o'clock, twice I mentioned. And his own brother, priest, also was interceding. Once again, I would like to thank also, as a intermediary, I also requested a doctor by name Dr. Papaya, who was also instrumentality. I told him, please come and appear before us and speak. He said, Father, let them only speak. He is sitting at the back here, and he is an instrument. Whenever there is something like this, I don't know as a doctor, I don't know what to do. I tell him, and he is a good man. And thank God, and may Dr. Papaya and his family also be blessed for this instrumentality. What a great miracle. Same thing will happen to you. జపదండలో జపమాలలో ఎంత గొప్ప బలం ఉన్నది. ఒక ప్రవక్తగా మేము పలికే మాటకు ఎంత గొప్ప బలం ఉన్నది. దేవుడే వెళ్ళాడు, మరియ తల్లి వెళ్ళింది, ఇప్పుడు నార్మల్గా అయిపోయింది. ఇగో చూస్తున్నారు ఇప్పుడు మీరు ఎంత చక్కగా నిలబడి సాక్ష్యం చెప్తున్నారు. ఇదే కార్యం
మీ ఇంటిలో కూడా జరుగును. మీరు ఏ అద్భుతం కోసం వేచి ఉన్నారో అది ఇప్పుడు జరుగును. వినుట వలన విశ్వాసం కలుగును. as you listen to this testimony, may God increase your faith. Now you know, whenever I speak, it becomes a prophetic message. ఇప్పుడు మీకు అర్థమైంది, ఏదో ఒట్టిగా చెప్పడానికి కాదు, ప్రవచనం నా ద్వారా దేవుడు పలికిస్తున్నాడు. ఆ దేవునికే మహిమ కలుగునుగాక. నాకు అర్హత లేకపోయినా దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. ఐఎమ్ నాట్ వర్ది, బట్ గాడ్ ఈస్ డూయింగ్ a great thing by using this prophetic mouth. May God bless you. మీరు ఏ అద్భుతం కోసం వేచి ఉన్నారో జరుగునుగాక. ఏ స్వస్థత కోసం వేచి ఉన్నారో జరుగునుగాక. ఏ సంతాన భాగ్యం కోసం అడుగుతున్నారో జరుగునుగాక. ఏ సెటిల్మెంట్ కోసం వేచి ఉన్నారో జరుగునుగాక. ఏ ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో జరుగునుగాక. ఇక ఏది మీ అనుకున్న దేవుని నామంలో మరియ తల్లి ప్రార్థన ద్వారా ఈ నెలలో జపదండ స్టార్ట్ చేయండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆల్ ఆఫ్ యూ, ఐ విష్ యూ సే రోసరీ అండ్ టేక్ ఇట్ as a weapon. May God do miracles, wonders, healings and all that you are waiting for, the good news. God bless you. ఇలాగే మీ ఇంటిలో కూడా దేవుడు ఆశ్చర్యకరమైన కార్యములు జరిపించునుగాక. ఆమేన్. ఇప్పుడు ఒక సాక్ష్యాన్ని విన్నారు. ఒక 2 రోజుల ముందు వాహనం కొనుక్కొని ఇక్కడ బ్లెస్సింగ్ వచ్చారు. వాళ్ళ కుటుంబం ఎట్లా అంటే 13 సంవత్సరాలు సంతాన భాగ్యం లేకుండా ఉండి వాళ్ళు, నేను ఎక్కడక్కడ అపాయింట్మెంట్ చేశాడు దేవుడు, కరుణాపురం, జీవధార, అక్కడ బస్ ఎక్కి వచ్చేవాళ్ళు. అలాగే డివైన్ మర్సీ సెంటర్ అప్సిగూడకు వచ్చేవాళ్ళు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు దేవుని వదిలిపెట్టలేదు. 13 సంవత్సరాల తర్వాత ఒక మగ బిడ్డను దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. Praise the Lord. They never left God. 13 years they didn't have a child. They used to come to Karnapuram, they used to come to Jeevadhara, they used to come to Divine Mercy Center, they used to come here. కరెక్ట్గా కొడుకు ఎప్పుడు పుట్టాడంటే మీరు షాక్ అయిపోతారు. నేను పూజ చేస్తున్నాను, కడుపులో ఉన్నటువంటి ఆ గర్భంతో ఉన్నటువంటి ఆ స్త్రీ అటు ఇటు వెళుతుంది. ఎందుకు ఆమె అటు ఇటు తిరుగుతుందంటే, అదే రోజున ఎప్పుడు అర్ధరాత్రి పూజ, నైట్ మాస్, అర్ధరాత్రి పూజ, క్రిస్మస్ పూజలో తర్వాత చూసేసరికి వాళ్ళిద్దరు కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళారంటే ఆసుపత్రికి వెళ్ళి కరెక్ట్గా 25వ తారీఖున ఆ కొడుకు పుట్టాడు. Praise the Lord. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ఓపికతో వేచి ఉన్న వారికి వాళ్ళు ప్రార్థన మాత్రం గట్టిగా పట్టుకున్నారు. వదలలేదు, నన్ను వదలలేదు, దేవుని వదలలేదు. అందుకే ఆ కొడుకుని తీసుకొచ్చి ఆశీర్వదించుకుని వెళ్ళారు. యూ హ్యావ్ టు హోల్డ్ ఆన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ టు హోల్డ్ ఆన్ టు ద ప్రామిస్ ఆఫ్ గాడ్, యూ హ్యావ్ టు హోల్డ్ ఆన్ సమ్ టైమ్స్ టు సమ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ అండ్ హోల్డ్ ఆన్ టు గాడ్. 100 సంవత్సరాలు అయిపోయిందట. 100 సంవత్సరాలు అయినప్పుడు అబ్రహాము కూడా అలాగ వెయిట్ చేసి ఎలాంటి వరం పొందుకున్నాడు? సందదికే ఆశీర్వాదంగా మారి. Praise the Lord. Abraham also waited and he became a blessing for generation. ఆదికాండం 21:6 పాడబోతున్నాం. Genesis 21:6 we are going to sing as a hymn. మీరు మన జీవితం సందది వారికి దీవెనకరంగా మారాలి. Amen. భక్తితో పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. అబ్రహాముకు 100వ సంవత్సరంలో సంతానమిచ్చెను అతిశయం. అబ్రహాముకు 100వ సంవత్సరంలో సంతానమిచ్చెను అతిశయం. తన సంతతికే దీవెనగా మార్చెను అతిశయం. తన సంతతికి దీవెనగా తమిళం పాడదాం, తమిళంలో కూడా పాడదాం. அதிசயங்கள் செய்கிறவர் நம்மருகில் இருக்கிறார். அற்புதங்கள் செய்கிறவர் நம்மருகில் వసికిరార్. మన దగ్గరే ఉన్నాడు, మన చేరువలో ఉన్నాడు, అతిశయం చేసే దేవుడు. నెక్స్ట్ అతిశయం మీదే జరుగునుగాక. భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను ప్రవచన మీద ఆధారపడి నమ్ముతున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అతిశయం కోసం ఓపికతో వేచి ఉన్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఆసుపత్రికి చికిత్సకు వెళుతున్న వారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్నటి రోజు మరి మియాపూర్లో తర్వాత ఇక్కడికి వచ్చిన భక్తులందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ రోజు నుండి జపదండ చెప్తానని మాట ఇచ్చి వెళ్ళిన ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మరణించిన ప్రియమైన బిడ్డల కోసం ఇక్కడికి వచ్చి ఆదివారం ప్రార్థన చేయబోతున్న అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే నెలలో మరణించిన వాళ్ళ కోసం 30 రోజులు గ్రెగోరియన్ పూజలు అర్పించబోతున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలంతా మాతో నిలబడిన ప్రజలందరి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దగ్గర ఉన్న దేవుడు, చేరువలో ఉన్న దేవుడు, వారికి అతిశయం చేసిన దేవుడు, నమ్మకముతో ఇంతసేపు నాతో కలిసి ఏకీభవించి ప్రార్థిస్తున్న మీకు పితా, పుత్ర, పవిత్ర ఆత్మ మీ ఓపికను మెచ్చుకొని నీ విశ్వాసం మెచ్చదగినదని చెప్పి మిమ్మల్ని దీవించి స్వస్థపరచి అద్భుతాలు చేయునుగాక. May the Lord appreciate your faith and patience for a miracle and bless you with a prophetic message of blessing and miracle in the name of the Father and of the Son and of the Holy Spirit. అతిశయములు చేయువాడా, అద్భుతములు చేయు యేసయ్యా,